సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అంటే అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మనకి రీసెంట్గా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ మూవీ చూసుకున్నట్లయితే గెటప్ శ్రీన్ గారిది రాజు యాదవ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ప్రైమ్ వీడియోలో ఈ మంత్ సెకండ్ వీక్ నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారనమాట. ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 12th. మరి చూడాల్సి ఉంటుంది 12th రిలీజ్ చేస్తారా లేదా అంతకంటే ముందే రిలీజ్ చేస్తారా అనేది. అండ్ అలాగే నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే మార్కెట్ మహాలక్ష్మి. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఆహా వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది మనకి July 4th నుంచి ఈ మూవీ అనేది ఆహాలో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే July 4th వరకు వెయిట్ చేయండి. అండ్ అలాగే దాంతోపాటు మిర్జాపూర్ సీజన్ 3 ఇది మనకి July 5th నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే ఫాజ్ ఫైసల్ గారిది ఆవేశం మూవీ. ఈ మూవీకి సంబంధించిన తెలుగు డబ్బింగ్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి హిందీలో అండ్ అలాగే తమిళ్లో ఇంకా మనకి మలయాళంలో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. కాకపోతే తెలుగు లాంగ్వేజ్లో ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది త్వరలో మనకి అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది అనమాట. దీనికి సంబంధించిన డబ్బింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోవడం అయితే జరిగింది. మనకి ఈ వీక్లో అయితే తెలియజేస్తారు. ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది త్వరలో మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మూవీ చూసుకున్నట్లయితే సుధీర్ బాబు గారిది హరోం హరా. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్తో రన్ అయిందనమాట. మరి ఫైనల్గా ఈ మూవీ వచ్చేసరికి ఈ మంత్ 12th నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు చాలామంది శివకార్తికేయన్ గారిది ఐలాండ్ మూవీ కోసం అయితే అడుగుతున్నారనమాట. ఈ మూవీ ఎప్పుడు నుంచి ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది. దీనికి సంబంధించిన ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే నేనే మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు ఎటువంటి యూట్యూబర్ చెప్పిన డేట్ కూడా మీరైతే నమ్మకండి. చాలా రూమర్స్ డేట్స్ అయితే చెప్తున్నారు, కానీ అవన్నీ ఫేక్ అనమాట. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మనకి ఇంకా రాలేదు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సర్వానంద్ గారిది మనమే మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. హాట్స్టార్ వాళ్ళతో అగ్రిమెంట్ రాయించుకున్న ప్రకారం చెప్పాలంటే ఈ మూవీ అనేది ఈ వీక్లోనే మనకి రిలీజ్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సడన్గా స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ ఈ వీక్లో రాకపోతే నెక్స్ట్ వీక్ మనకి పక్కాగా వస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రభాస్ గారు, ఇంకా మనకి అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పదుకొనే ఇంకా చాలామంది స్టార్ క్యాస్టే ఉన్న మూవీ వచ్చేసరికి కల్కి 2898 AD. ఈ మూవీ వచ్చేసరికి మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంటుందన్నమాట. ఇప్పటికే 4 daysకి 555 crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మూవీ వచ్చేసరికి 2 months తర్వాత మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే కానుంది. అప్పటి వరకు మనకి ఓటీటీలో అయితే చూడడానికి అవైలబుల్గా ఉండదు. మరి అప్పటి వరకు ఓటీటీ కోసం వెయిట్ చేస్తామంటే వెయిట్ చేయొచ్చు, లేదా థియేటర్స్లో చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే థియేటర్స్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. సో ఇది మనకి 2 months అంటే ఆగస్ట్ మంత్లో మళ్ళీ మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అప్పటి వరకు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉండదు. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ విజయ్ సేతుపతి గారిది మహారాజా మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్ వాళ్ళు 45 days అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. మరి 45 days అంటే మనకి June 14th అయితే ఈ మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఇది వచ్చేసరికి July లాస్ట్ వీక్లో మనకి ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే July month లాస్ట్ వీక్ వరకు మీరైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఏ మూవీకి సంబంధించిన డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎప్పుడు వస్తుందో నేనైతే కామెంట్లో రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో